వెల్కమ్ టు టాలీవుడ్ నగర్. ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి సినిమాలపై మక్కువతో చిత్రసీమలో అడుగుపెట్టి నిండు పున్నమిలా ప్రకాశించారు. బాల్యం నుంచి ఇప్పటి వరకు చిత్రరంగానికే పరిమితమైన రాజమండ్రికి చెందిన వ్యక్తి మరెవరో కాదు, నవ్వుల రాజు అలీ. హాస్య నటుడిగా మిమిక్రీ చేసిన, లక్ష్మి లక్ష్మి అంటూ తాయ్ మసాజ్ చేసిన అలీకే సెట్ అవుతుంది. అలీ మంచి నటుడే కాదు, మనసున్న మంచి వ్యక్తి కూడా. తన తండ్రి పేరుతో సేవ చేయాలనే ఉద్దేశంతో అలీ ఓ ట్రస్ట్ ను కూడా నడుపుతున్నారు. రాజమండ్రిలో ఓ నిరుపేద టైలర్ కుటుంబంలో పుట్టిన అలీకి చిన్నప్పటి నుంచి నటనంటే ప్రాణం. స్థానికంగా వివిధ ఉత్సవాల్లో సినీ తారలను అనుకరిస్తూ మిమిక్రీలు చేసి అందర్నీ నవ్వించేవాడు అలీ. సినిమాల్లో నటించాలనే అలీ కోరికను తండ్రి మహమ్మద్ బాషా ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. చిన్నప్పుడు హిందీ చిత్రం షోలేలోని గబ్బర్ సింగ్ ను అనుకరించి మిమిక్రీ చేసేవాడు. అదే సమయంలో దర్శకుడు విశ్వనాథ్ ప్రెసిడెంట్ పేరమ్మ షూటింగ్ కని రాజమండ్రి వచ్చారు. అలీ ఆయన వద్దకు వెళ్లి మిమిక్రీ చేసి చూపించారు. వెంటనే ఆయన సినిమాల్లో చేస్తావా అన్నారు. పొద్దున్నే వారు బస చేసే హోటల్ కి వెళ్లి అలీ కలిశాడు. తొర్రేడు అనే గ్రామంలో షూటింగ్ జరుగుతోంది, అక్కడికొచ్చేయి అన్నారు విశ్వనాథ్. అప్పుడు అలీ వయసు 8 ఏళ్లు. సాక్షి రంగారావు అలీని ఎత్తుకుని స్కూల్ కి తీసుకెళ్లే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. విశ్వనాథ్, ఒరేయ్ నువ్వు చెవిలో వేలు పెట్టుకుని ఇలా తిప్పుకుంటూ వెళ్ళు అన్నారు. అలీ తన చెవిలో వేలు పెట్టుకోకుండా సాక్షి రంగారావు చెవిలో వేలు పెట్టి తిప్పారు. ఆ వాలకం చూసిన విశ్వనాథ్ గారు తెగ నవ్వుకున్నారు. అలా ప్రారంభమైన అలీ చిత్ర ప్రస్థానం నేటికిన్ని చిత్రాలు పూర్తి చేసుకుంటుందని కలలో కూడా ఊహించలేదు అంటారు అలీ. సీతాకోక చిలుక సినిమాలో బాలనటుడి కోసం భారతీరాజు ఎదురు చూస్తున్న విషయం తెలుసుకున్న అలీ నేరుగా మద్రాసు వెళ్లి ఆయన్ని మెప్పించారు. ఆ విధంగా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అలీ మద్రాసులోనే తొలినాళ్లలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఆకలి కడుపుతో ఉంటూ చివరకు తన కలలుగన్న చిత్రసీమలోనే స్థిరపడి ప్రముఖ హాస్య నటుల్లో ఒకరిగా అలీ ఎదిగారు. నటనే కాదు, డైలాగుల విషయానికొస్తే అలీ రూటే సపరేటు. సినీ చరిత్రలో చాట భాషను సృష్టించి నవ్వులు కురిపించి తానేంటో నిరూపించుకున్నాడు అలీ. ఎస్వి కృష్ణారెడ్డి అలీతో తీసిన సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఓసారి ఎస్వి కృష్ణారెడ్డి అలీతో నీ డైలాగ్ డెలివరీ బాగుంటుంది, ఇందులో నీ ప్రత్యేకతను చాటుకునేలా సొంత స్టైల్ ని ఏర్పరచుకోవచ్చుగా అన్నారట. దీంతో అలీ తన డైలాగులు చెప్పే విధానాన్ని మరింత సమర్థంగా మార్చుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల్లో అలీ కనిపించకుండా ఉండరు. పూరి జగన్నాథ్ తీసే దాదాపు ప్రతి సినిమాలో అలీ ఉంటారు. తన కెరీర్ లో హీరోగా కూడా పలు చిత్రాల్లో అలీ చేశాడు. ఇలా వచ్చినవే అక్కుంబక్కుం, ఆవారాగాడు, యమలీల, పిట్టల దొర, ఆడవాళ్ల మజాకా, ఘటోద్గచుడు, ఆశల సందడి, గుండమ్మ గారి మనవడు ఇలాంటి చిత్రాలు. హీరోగా కన్నా హాస్య నటుడిగా అలీకి ఎక్కువ క్రేజ్ ఉంది. అలీలో హాస్యం పండించే నటనే కాదు, సేవా కార్యక్రమాలు చేసి ఎదుటివారిని ఆదుకునే తత్వమూ ఉంది. వికలాంగులను, అందులను ఆదుకోవాలనే మనస్తత్వం అలీది. ఎప్పటినుంచో సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ 2009లో వాటికో రూపాన్ని ఇస్తూ తన తండ్రి మహమ్మద్ బాషా పేరు మీదుగా చారిటబుల్ ట్రస్ట్ ని ఏర్పాటు చేశాడు. అలీ ఎక్కడ ఉన్నా ఆ పనులకు సేవా హస్తం అందిస్తూ ఉంటాడు. ఇలాంటి సేవలు చేస్తూ కెరీర్ లో మరింత దూసుకెళ్లాలని టాలీవుడ్ నగర్ కోరుకుంటోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి లేదా సబ్స్క్రైబ్ చేయండి. మొహమాటం లేకుండా కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.